ఆ! ఇంకేందయ్యా కంచె గచ్చిబౌలి గ్రీన్ లంగ్స్ ఏరియాలో రాజీవ్ ఏకో పార్క్ 400 ఎకరాలకు మరో 1000 ఎకరాలకు అదనంగా సేకరణ. 400 ఎకరాలకు మరో 1000 ఎకరాలు అదనంగా సేకరణ. సీఎం రేవంత్ ముందుకు మంత్రుల కీలక ప్రతిపాదన. రాజీవ్ ఏకో పార్కు ఏర్పాటుకు సానుకూలంగా సీఎం. పర్యావరణవేత్తలు ఇన్ఫ్లుయర్స్ సూచనలు పరిగణలోకి. ఇక యూనివర్సిటీ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదము. హైదరాబాదు ఊపిరితిత్తులుగా కంచె గచ్చిబౌలి ప్రాంతాన్ని పేర్కొంటూ ఇక్కడ పచ్చదనాన్ని పరిమళింపజేయాలన్న సూచనల నేపథ్యంలో కంచె గచ్చిబౌలి గ్రీన్ లంగ్స్ ఏరియాను ఊహించని రీతిలో పర్యావరణ హితంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రభుత్వం ఐఎంజీ భారత్తో కొట్లాడి సాధించిన 400 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాల యూనివర్సిటీ ప్రభుత్వ భూములను కలిపి 1400 ఎకరాల్లో దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాజీవ్ ఏకో పార్కు బయోడైవర్సిటీ పార్కు నిర్మించాలన్న ప్రతిపాదనలను మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉంచగా ఆయన సానుకూలంగా స్పందించారు. మొత్తానికి కంచె గచ్చిబౌలి అమ్మ ఇప్పుడు ఇది మోతమవుతుంది. తెలంగాణలో రాజకీయం ఎక్కడ తిరుగుతుందయ్యా అంటే ఇగో దీని చుట్టే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? కంచె గచ్చిబౌలి. ఈ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల చుట్టే తిరుగుతుంది. ఇక నిన్న మన కోళ్ళాగలు బాగానే నేను దండం పెట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కోళ్ళాగలు మోత మోగిచ్చినాయి. ఇక చెట్లల్లా నెమలీలు అంటున్నాయి అని నెమలీల పలుకులు వినిపించారు. ఇక జింకలు అని గంతుల మీద గంతులు వేస్తున్నాయి అని జింకల. ఇక వీటి అరుపులు మొత్తం ఇప్పుడు దేశం వెలుపున ఎల్చిపారగొట్టినాయి ఈ బీఆర్ఎస్ కోళ్ళాగలు. ఇక ఈ కోళ్ళాగలు చేస్తేనేమో సంసారి, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారి. ఇక ఈ కోళ్ళాగలు హైదరాబాద్ చుట్టూతా ఈ దండం పెట్టి అమ్మా దాదాపు 1,00,000 ఎకరాలకు సూత్రం పెట్టిండు పెద్ద మనిషి కేసీరావు. 1,00,000 ఎకరాలకు ఏం తక్కువ 30,000 కోట్లు దాకా వెనకేసుకున్నారు వీళ్ళు. మొత్తం హైదరాబాద్ చుట్టూతో ఉన్న భూములు, తెలంగాణలో ఉన్న అక్కడక్కడ సర్కారు భూముల మీద కన్నేసి అది ఒక రకంగా సుఖమైన పని చేసాం అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు పాయ వచ్చే ఏదో అయింది, ఏదో ఒరిగిపోతుంది అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు గచ్చిబౌలి భూములు పుసుక్కున ఎవరన్నా కొంచె మాత్రం మళ్ళీ వచ్చేది మా సర్కారే, మా ప్రభుత్వమే, దాన్ని మళ్ళీ మేము వాపసు గుంజుకుంటాము అని ఇప్పుడు సుధపూస పలుకులు వలుకుతుర్రు. 1,00,000 ఎకరాలు 30,000 కోట్లు మరి ఎక్కడవా ఏంది ఏం కథ? అడుగడుగున బుడిగబావులు అన్నట్టు అడుగడుగున కంటికి కనపడ్డ సర్కారు భూమిని మొత్తం కబ్జా పెట్టి కథం పట్టించి ఆగం చేసిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మేము సొక్కమైన వాళ్ళమని ఈ రకంగా వచ్చే పాయే కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతుర్రు, వేరంపాడ వాడుతుర్రు అని నీ దండం పెట్టి మూత మోగించి ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్రాలే కాదు, తెలంగాణ ఆంధ్ర పొలిమేర దాటి మొత్తం దేశం వెలుపున ఈ మూగజీవుల అరుపులు, కేకలు, గట్టన అది ఇది అమ్మ మొత్తం దడ పుట్టించారు. ఇగో గిది కథ. ఏమంటారు చూడు, నిజం నిమ్మలంగా వస్తే అబద్ధము అంచెలంచెలుగా ఉరుకుతుంది అన్నట్టు అబద్ధాన్ని వీళ్ళు ఈ రకంగా రూపురేఖలు దాల్చి వదిలిపెడితే అది మొత్తం గాలించుకుంటా ఉరికింది. అది నిజం అనేది అబద్ధం అనేది జనాలకు ఎరిగే ఉంటుంది. జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే సరే మనకెందుకు లేనిపోని ఆరాటం. ఈయననే రాజీవ్ ఏకో పార్కు పేరు మీద బ్రహ్మాండంగా దీన్ని పచ్చదనంగా మెరిపిద్దామని మరి ఇక సర్కారులు కూడా ఆలోచన చేస్తున్నారట. ఇది ఆడవాడి కోట్ల పడ్డదట. ఇక మరి ఈ కోట్ల కూడా దీని మీద మీరు పుసుక్కున్న ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోయి ఆడ చేపినా జేసీబీలు పెట్టి ఇంకేమైనా కెలిగించినా చెట్లు ఉడవీకినా అన్యాయంగా కేసుల పాలవుతారు అనేది కూడా మరి న్యాయస్థానాల హెచ్చరిక కూడా ఉంది. కాబట్టి ఇక దీన్ని ఆచితూచి అడిగేయాలి. దీన్ని మొత్తం మీద ఒక పార్కుని, ఒక అందమైన ఒక పార్కుని ఏర్పాటు చేయాలనేది ఇక మరి సర్కారులు కూడా